నమస్తే అండి. నేను మీ భాస్కర్ మాట్లాడుతున్నాను. మీరు చూస్తున్నారు భాస్కర్ ఫార్మ్స్ A to Z యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అండ్ అలాగే గంట సింబల్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. నేను పెట్టిన వీడియోస్ మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తాయన్నమాట. దయచేసి గమనించగలరు. ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎటువంటి జోదాలను కానీ కోడి పందాలను ప్రోత్సహించడానికి కానీ జంతు హింసని ప్రోత్సహించడానికి కానీ చేయటం లేదు. కేవలం పురాతన శాస్త్ర సాంప్రదాయాల్ని కాపాడడానికి కుక్కుడు శాస్త్రం యొక్క ప్రాముఖ్యత, కుక్కుడు శాస్త్రం పట్ల అవగాహన కోసం మాత్రమే ఈ వీడియో చేయటం అనేది జరుగుతుందన్నమాట. తేదీ చూసుకున్నట్లయితే సెప్టెంబర్ 15, 2025 సోమవారం రోజు నాడు విజయం సాధించే రంగులేంటనేది చూస్తుందాం ఫ్రెండ్స్. కుక్కుడు శాస్త్రంలో ఈరోజు నక్షత్రం కనుక చూసుకున్నట్లయితే ఆరుద్ర అనమాట. సెప్టెంబర్ 15 ఉదయం 7:31 అయితే మొదలవుతుందండి. సెప్టెంబర్ 16 ఉదయం 6:46 వరకు అయితే ఉంటుందన్నమాట ఈ ఆరుద్ర అనే నక్షత్రం. ఈ నక్షత్రంలో ఏ కోళ్ళ మీద విజయం సాధించదు అనేది ఒకసారి మనం చూస్తున్నామన్నమాట. నక్షత్రం వచ్చేసరికి ఆరుద్ర, దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పిచ్చికొవ్వనే గౌడ్. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే డేగ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పసిమి గల కాకి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు కనుక చూసుకున్నట్లయితే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పింగళ, నలుపు రంగులో ఉన్న మహిళలు అనమాట. ఈ ఆరుద్ర నక్షత్రంలో మీరు బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పచ్చకాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. సోమవారం రోజునాడు మీరు ఉత్తరం వైపు ఉండి కోడిని దక్షిణం వైపు వదిలిపెట్టినట్లయితే ఎక్కువగా విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. అలా కాదని తూర్పు పరమట్లో కోడిల్ని వదిలిపెట్టినట్లయితే కోళ్ళకి కాళ్ళు పోయే అవకాశం ఉంది. అండ్ అలాగే గెలిచే కోళ్ళు కూడా ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. నెక్స్ట్ అలాగే సాయంత్రం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు కూడా కలర్ అప్పుడు చూసుకున్నట్లయితే ఆరుద్ర నక్షత్రం అయితే రన్నింగ్ అవుతుందన్నమాట. దాంట్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే కోడి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పిచ్చుకోవనే గౌడ్. నెక్స్ట్ గెలిచే రంగు చూసినట్లయితే డేగ, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పసిమి గల కాకి అనమాట. నెక్స్ట్ గెలిచే రంగు చూసినట్లయితే కాకి, దాని మీద ఊడిపోయే రంగు వచ్చేసరికి పింగళ, నలుపు రంగులో ఉన్న మహిళలు అనమాట. ఈ ఆరుద్ర నక్షత్రంలో మీరు బెస్ట్ కలర్ చూసుకున్నట్లయితే పచ్చకాకి డేగ అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మొదటి జామ్ టైమింగ్ చూసినట్లయితే 6 AM to 8:24 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు చూసినట్లయితే కోడి పింగళ, కోడి చూపున్న మహిళ, సేతువ, కోడి సవల, కోడి నలక టబ్రాస్. ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ మొదటి జామ్లో మీరు చూసుకున్నట్లయితే. అండ్ ఇక్కడ విజయం సాధించే రంగులు చూసుకున్నట్లయితే లోపల కుసు రంగు వచ్చేసరికి తెలుపు రంగు ఉండాలి. పైన కోడి అందం అంతా కూడా నెమలందం టైప్లో కూడా ఉండాలన్నమాట. అలా ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది ఈ మొదటి జామ్లో. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి ఎరిపించిన కాకి, డేగ, రసంగి, పసిమిగల సేతువ, పచ్చకాకి. ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు మనం చూసుకున్నట్లయితే ఈ ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఊడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మొదటి జాములో మీరు ముసుగు పందెం వేయాలనుకుంటే కోడి చూపు ఉన్న నెమల అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. రెండో జామ్ టైమింగ్ చూసినట్లయితే 8:24 AM to 10:48 AM అనమాట. దాంట్లో గెలిచే రంగులు చూసుకున్నట్లయితే డేగ, కాకిడేగ, ఎర్రకెక్కిరాయ్, ఎర్రమైల, రసంగి. ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట ఈ రెండో జామ్లో మీరు చూసినట్లయితే. అండ్ ఇక్కడ విజయం సాధించే రంగులు చూసినట్లయితే డ్యాగ్ చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి నెమలి, శుద్ధకాకి, తెల్లకెక్కిరాయ్, సేతువ,
నలకట అబ్రాస్ ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఓడిపోయే రంగులు కనుక చూసుకున్నట్లయితే నలుపు రంగులో ఉన్న కోళ్ళు నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ రెండో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న నెమలు అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మూడో జామ్ టైమింగ్ చూసినట్లయితే 10:48 AM టు 1:12 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే శుద్ధ కాకి, నల్ల మైల, గాజు కక్కిరి, పాలబ్రాస్, సేతువ ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించే అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు, కాకి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులేసరికి ఎరుపు గల కక్కిరాయి, రసంగి, ఎర్రమైల, పచ్చకాకి డేగలు, కాకిడేపర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక చూసినట్లయితే నెమలి చూపున్న కోళ్ళు, ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ మూడో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కోడి చూపున్న కాకి అనేది ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. నాలుగో జామ్ టైమింగ్ చూసినట్లయితే 1:12 PM టు 3:36 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసినట్లయితే డేగ, ఎర్ర బ్రాస్, ఎర్ర నెమలి, కాకిడేపర్లాలు, పచ్చకాకి డేగలు ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు, నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులసరికి నలుపు గల మైల, నెమలి, కాకి, కాకిడేగ, కక్కిరాయి ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం చూసుకున్నట్లయితే కోడి చూపున్న కోళ్ళు, నలుపు చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ నాలుగో జాములో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే నెమలి చూపున్న డ్యాగ్ కానీ, ఎరుపు గల నెమలు కానీ ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. ఐదో జామ్ టైమింగ్ చూసుకున్నట్లయితే 3:36 PM టు 6 PM అనమాట. దాంట్లో గెలిచే రంగులు కనుక చూసుకున్నట్లయితే కోడి చూపున్న కాకి, కోడి చూపున్న పింగళ, నల్లబొట్లు వేసుకున్న సేతువ, తెల్లకెక్కిరాయి, నల్ల కాకిడేగ ఈ రంగులు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ విజయం సాధించే రంగులు కనుక చూసుకున్నట్లయితే కాకి చూపున్న కోళ్ళు, పింగళ చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ విజయం సాధించడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. వాటి మీద ఊడిపోయే రంగులు వచ్చేసరికి డేగ, గేరువ, ఎర్ర కెక్కిరాయి, ఎరుపు గల అబ్రాస్, ఎర్ర కాకిడేపర్లాలు ఈ రంగులు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఆఖరి జామ్లో కనుక మీరు కనుక చూసుకున్నట్లయితే అంటే ఇక్కడ ఊడిపోయే రంగులు కనుక మనం గమనించినట్లయితే ఎరుపు రంగులో ఉన్న కోళ్ళు, నెమలి చూపున్న కోళ్ళు అయితే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం కనిపిస్తుంది అనమాట. ఈ ఐదో జామ్లో కనుక మీరు కనుక ముసుగు పందెం కనుక వేయాలనుకుంటే కాకులు, పింగళాలు అనేవి ది బెస్ట్ కలర్ ఫ్రెండ్స్. మనం పందెం వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఉన్న కోడి అనేది మంచి బాగా పోట్లాడే కోడి అయితే ఉండాలన్నమాట. మనం ఎంచుకున్న కత్తి అనేది మంచి షార్ప్గా అయితే ఉండాలన్నమాట. నెక్స్ట్ అలాగే మనకి కోడికి కత్తి వేసి కూడా మనకు తెలిసిన వాళ్ళు అయి ఉండాలి, లేదంటే చాలా మోసాలు అనేది జరుగుతూ ఉంటాయి ఈ పందాల్లో. నెక్స్ట్ అనేది మనం రంగుకి ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నమాట. అవతల వచ్చే కోడిని బట్టి మన కోడిని ఎంచుకుని మనం పందెంలో పెట్టినట్లయితే ఎక్కువ విజయాలు సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి అన్నమాట. కొన్నిసార్లు అనేది నేను చెప్పిన రంగే కాకుండా బరిలో జరుగుతున్న పందాలు బట్టి ఒక్కొక్కసారి రంగు అనేది అటు ఇటు మారుతుందన్నమాట. అది కనుక మనం కనిపెట్టినట్లయితే ఈజీగా ప్రతి పందెం అనేది నెగ్గడం అనేది జరుగుతుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి.